శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారు జీవితంలో స్థిరపడాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ నియమాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారికి 2 రాశ్యాధిపతులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకటేమో శని రాశ్యాధిపతిగా, ఇంకొకటేమో రాహుగ్రహం. సో ఎప్పుడైతే రాహు దీనికి అధిపతి అవుతున్నాడో గత జన్మ సంబంధించినటువంటి ఫలితాలు, అది మంచి అయినా చెడైనా ఈ జన్మలో అనుభవించవలసి ఉంటుంది. సో ఏదో విధమైనటువంటి కర్మ సంబంధం, రుణానుబంధం, గత జన్మ బంధం లేకుండా ఈ కుంభరాశిలో జన్మించడం జరగదు. సో ఈ కారణం వల్ల వీళ్ళకి అనేక మంది వీళ్ళ జీవితంలో సహాయపడుతుంటారు. ఏదన్నా ఏ పని పాట లేకుండా ఉన్న వాళ్ళు చేరదీసి వాళ్ళకి చదువు చెప్పించడం కానీ, ఉద్యోగం ఇప్పించడం కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా వ్యాపారం పెట్టించడం, వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏదో డబ్బు ఇప్పించి సూటి పెట్టడం, వాళ్ళు దాన్ని ఎగ్గొట్టడం, వీళ్ళ బాకీలు తీర్చుకోవడం, అలాగే వీళ్ళ మీద అదనపు బాధ్యతలు రావడం జరుగుతుంటుంది. అంటే సాధారణంగా కుటుంబం సభ్యులు అనుకోవచ్చు. మరి ఈ రోజుల్లో కుటుంబ సభ్యులతో పాటుగా అదనంగా వేరే కుటుంబాన్ని కూడా పోషించవలసి రావచ్చు. వీళ్ళ జాతకరీత్యా అది స్నేహితులు అవ్వచ్చు, దగ్గర బంధువులు అవ్వచ్చు, లేదా మరి వివాహం తర్వాత కూడా అక్క చెల్లెళ్ళనో అన్నదమ్ములనో మరి పోషించవలసి రావడం, అలాగే వాళ్ళ పిల్లల్ని చదివించవలసి రావడం, ఈ విధంగా. లేదంటే వీళ్ళు ఏదన్నా ఒక పట్టణంలో ఎక్కడో ఉంటే వాళ్ళ ఇంట్లో చుట్టాల పిల్లలు చదువుకోవడం, ఇవన్నీ కూడా ఈ కుంభరాశి వారికి చదువుతుంటాయి. కాబట్టి వీళ్ళు పైవారికి, అంటే మరి పైవారు అంటే కొద్దిగా అంత సంబంధం లేని వారికి ఇచ్చినటువంటి సౌకర్యాలు, విలువ మరి సొంత వారి మీద అంత శ్రద్ధ అవి పెట్టలేకపోవడం వల్ల వీళ్ళ సొంత పిల్లలు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, అంత సాటిస్ఫై పొందలేకపోతుంటారు. మరి వీళ్ళ మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల వీళ్ళ చదువులో కూడా వీళ్ళ పిల్లలు అంత అభివృద్ధి చెందలేకపోవచ్చు. సో ఈ కారణం వల్ల ఏదంటే వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ పిల్లలు వీళ్ళని సరిగ్గా చూడరు. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పుడు సరిగ్గా చూడలేదు కాబట్టి వీళ్ళు కొంతవరకు తొందరగానే సెటిల్ అయ్యి విదేశంలో వెళ్ళొచ్చు, వేరే ప్రాంతాలకు వెళ్ళొచ్చు. అయితే వీళ్ళు మరి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అవ్వచ్చు, వాళ్ళు పిల్లల నుంచి అంత ఆదరణ పొందలేకపోతుంటారు. జీవితంలో చాలా వరకు వీళ్ళు పరోపకారం వల్ల, ఇతరులకు సహకారం చేయడం వల్ల, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, స్నేహితుల వల్ల, అన్నదమ్ముల వల్ల, దగ్గర బంధువుల వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం అయితే జీవితంలో ఉంది. ఈ కారణం వల్ల ఏంటంటే సొంత వారు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా కాలానికి అనుగుణంగా జాగ్రత్తగా, అసలు చూడకపోవడం అంత మంచిది కాదు, కానీ సాధ్యమైనంత వరకు మనం ఎంతవరకు చేయగలం అన్నది ఒకసారి ఈ కుంభరాశి వారు ఆలోచించాలి. దాని తర్వాత ఏదైనా సొంత పిల్లలకి ప్రాధాన్యం ఇవ్వాలి తప్ప బయట వారి మీద ఉన్నటువంటి శ్రద్ధ సొంత పిల్లలకి లేకపోవడం వల్ల కొంతవరకు వీళ్ళ జీవితంలో వీళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళ సంతానం ఇబ్బంది పడతారు. సో అలాగే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వివాహ విషయంలో వీళ్ళకి ఈ రాశ్యాధిపతి శని అవుతుంటాడు. సప్తమాధిపతిగా ఉన్నటువంటిది సింహరాశి. అందువలన ఏంటంటే వివాహం కొంతవరకు లేటుగా జరుగుతుంటుంది వీళ్ళకి. వివాహం అయిన తర్వాత కూడా జీవిత భాగస్వామి యొక్క ఆధిపత్యం వల్ల అయితేనే సరే, ఏదో ఒక కారణం అవ్వచ్చు, జాతకుడికి
ఆరోగ్యం వల్ల ఇబ్బందులు అవ్వచ్చు, భార్యకి ఇబ్బందులు అవ్వచ్చు, అహంకారం తేడా రావచ్చు, ఆధిపత్యం తేడా రావచ్చు, కులాలు జాతులు మతాలు అంతరాలు రావచ్చు. ఏదో ఒక ప్రాబ్లం వల్ల వివాహ జీవితం కూడా ఏదో గత జన్మ రుణం తీర్చుకున్నట్టు ఉంటుంది తప్ప అంత అన్యోన్యంగా ఉండే అవకాశం లేకపోవడం కూడా జాతకుడికి ఒక విధంగా ఇబ్బంది పడే అవకాశం. సో చాలా వరకు ఈ కుంభరాశి వారికి ప్రారంభ జీవితం 36 సంవత్సరాల వరకు కూడా చాలా ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంటుంది. అసలు సెటిల్మెంటే కనబడతాం. ఈ టైంలో మళ్ళీ ఈ చదువుకునే టైంలో ఈ బంధాలు బాధ్యతలు హెల్పింగ్ నేచర్ వల్ల ఈ వివాహ విషయంలో కూడా ఎవరినో ఒకరిని ఇష్టపడడం, ఆ ప్రేమను కూడా త్యాగం చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని కొన్ని అలా జరిగిపోతుంటాయి. అందువల్ల వీళ్ళకి ఈ గ్రహం నక్షత్రాలు ఈ కుంభరాశిలో జన్మించిన వారికి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాలు జరుగుతుంటాయి. అంటే ఈ 3 నక్షత్రాల యొక్క ప్రభావం కూడా ఈ కుంభరాశి వారి మీద కామన్గా నడుస్తుంటుంది. అందుకనే ఈ 3ని ఒక చోట చేర్చి ఒక రాశిగా నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ రాశికే కాదు, ప్రతి రాశి వారికి కూడా ఆ రాశిలో ఉన్నటువంటి నక్షత్రంలో జన్మించినప్పుడు ఆ రాశిలో ఉన్నటువంటి మిగతా నక్షత్రాల ప్రభావం కూడా వాళ్ళ మీద కంపల్సరీగా ఉంటుంది. సో అందువలన ఏంటంటే వీళ్ళకి కుజ దశతో ప్రారంభం అవుతుంది అనుకుందాం. ఏది ధనిష్ట నక్షత్రం అవటంలో 3-4 పాదాలు కాబట్టి 3.5 సంవత్సరాలు. కుజుడు ఈ రాశికి మిత్రుడు కాకపోవడం, అలాగే మరి దాని తర్వాత వచ్చినటువంటి రాహు ఎంతసేపు కూడా గత జన్మ ఫలితాన్ని బట్టి ఈ జన్మలో ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా 18 సంవత్సరాలు ఈ రాహు మహాదశలో, ఎస్పెషల్లీ ఈ కుంభరాశిలో జన్మించిన వారికి వారి గత జన్మలో మహోత్తరమైనటువంటి ఉపకారాలు చేసి ఉంటే ఈ జన్మలో కొంత బాగుంటుంది. అసలు వీడు పుట్టిందే గత జన్మ రుణాలు తీర్చుకోవడానికి కాబట్టి ఈ 18 సంవత్సరాల రాహుదశ కంపల్సరీగా అనేక రకాల అనుభవాలు చూపిస్తూ ఉంటుంది. దగ్గర వాళ్ళని దూరం చేస్తూ ఉంటుంది, అక్కర్లేని వాళ్ళని దగ్గర చేస్తూ ఉంటుంది. అది వ్యక్తులను అవ్వచ్చు, ఆలోచనలు అవ్వచ్చు, అలవాట్లు అవ్వచ్చు. అలాగే చదువు మీద కూడా పెద్ద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఏదో అంతంత మాత్రంగా చదువుతూ ఉంటుంది. కొంత తర్వాత వచ్చినటువంటి గురు మహాదశ, సో అది కూడా ఈ రాశికి అంత అనుకూల గ్రహం కాకపోవడం వల్ల కొంతలోపు ఎంత బెటర్ అవుతుంది. సో ఈ కాలం అదొక 16 సంవత్సరాలు, ఇదొక 18 సంవత్సరాలు, ఇదొక 2 అలాగనుకుంటే ఈ 36 సంవత్సరాలు ఇబ్బంది పట్టి దాని తర్వాత వచ్చినటువంటి శని బుధ మహాదశలు జాతకుడిని ఒక మార్గంలో పెట్టడం జరుగుతుంది. సో అందుకని ఏదన్నా కొంత విధిలిఖితం జాతక చక్రంలో ఉన్నటువంటి మిగతా గ్రహాల ఫలితం ఖచ్చితంగా అనుభవించవలసింది కాబట్టి సాధ్యమైనంత వరకు చేసిన పొరపాట్లే మళ్ళా చేయకుండా, ఈ జాతకుడికి ఎలా ఉంటుంది, ఈ మకర రాశి వారి ఇది కుంభరాశి వారికి జీవితంలో ఒకసారి దెబ్బతింటే మళ్ళీ అదే చేస్తుంటారు. అది కేవలం ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర ప్రభావం. ఈ రాహు నక్షత్రం శతభిషం ఉండడం వల్ల ఒకసారి ఏదో పొరపాటున ఏదో జోదంకి అలవాటు పడ్డాడు, కొంత డబ్బు పోగొట్టుకున్నాడు, మానేస్తాడా, మళ్ళీ అదే మొదలెడుతుంటాడు. అంటే రిపీటెడ్గా చేసిన పనే చేయడం అన్నది ఈ జాతకులకి అలవాటు. దాని నుంచి బయటపడాలి. సాధ్యమైనంత వరకు సొంత వారికి ఎక్కువ విలువిస్తూ బయట వారిని చూడకపోవద్దు, బట్ కానీ సొంత వరకు చేసుకొని తన సొంతం కోసం ఆలోచిస్తూ మరి ఎప్పుడు నిరంతరం మరి శివుణ్ణి ఎక్కువగా పూజించుకోవాలి. ఈ రాహు ఇందులో ఉండడం వల్ల గత జన్మ బంధాల నుంచి బయటపడాలంటే నిరంతరం శివుని ఆరాధిస్తూ శివుణ్ణి విధి విధానంగా పూజించుకోవడం వల్ల జాతకుడు ఖచ్చితంగా మరి ప్రథమ జీవితం అంటే ఫస్ట్ హాఫ్ ఇబ్బంది పడినా రెండవ భాగంలో సుఖ సంతోషాలు అనుభవిస్తాడని ఆశిస్తూ స్వస్తి.